హలో అండి. ఈరోజైతే చాలా సింపుల్‌గా అయిపోయే శాండ్విచ్ చూపిస్తాను. దానికి మెయిన్‌గా కావాల్సింది క్యారెట్, టమాటా, మయోనీస్ అండి. బ్రెడ్ మీరేదైనా తీసుకోవచ్చు. బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు టమాటానైతే చాలా సన్నగా కట్ చేశామండి. ఇది యాక్చువల్‌గా మా చిన్న పాప చేసింది మోక్ష. టమాటా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత క్యారెట్‌నేమో తురుముకుంది సన్నగా. తురుముకున్న తర్వాత ఒక గిన్నెలోకి దాంతో పాటే ఇందాక ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకుంది. కొన్ని ఉల్లిపాయలు, కొంచెం టమాటాలు, కొంచెం క్యారెట్ వేసి ఒక బౌల్‌లో కలిపేసుకొని దాంట్లో మయోనీస్ ఉంది కదండీ! ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ దాకా అయితే వేసిందనమాట. వేసి చిటికెడు సాల్ట్ వేసింది. యాక్చువల్‌గా సాల్ట్ అనేది మీరు స్కిప్ చేయొచ్చు కావాలి అనుకుంటే. ఈ మయోనీస్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొనండి. ఒక బ్రెడ్‌కి వన్ సైడ్ ఒక స్లైస్‌కేమో టొమాటో కెచప్ కొంచెం అప్లై చేసింది. దానిపైన ఈ మనం కలిపి పెట్టుకున్న మయోనీస్ మిక్స్ ఏదైతే ఉంది, వెజిటబుల్ మిక్స్ ఉంది కదా! దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసిందండి. ఇది మనం 2 స్పూన్స్ ఏసుకోవచ్చు, 4 స్పూన్స్ ఏసుకోవచ్చు. మన ఇష్టం అండి అది. ఇది ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక దాన్ని తీసుకొని దాని మీద కవర్ చేసేసి, ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాని మీద బటర్ అయితే వేసిందండి. ఆయిల్ కాదు ఎక్కడ బటర్ అయితే వేసింది. బటర్ వేసిన తర్వాత ఇది వేడి అయిన తర్వాత దాని మీద ఇందాక ఈ క్లోజ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని వేసిందనమాట. ఒక 1 మినిట్‌లోనే ఇది కింద బ్రెడ్ అయితే ఉంది గదా! అది రెడ్ కలర్ రోస్ట్ అయింది. 2 పక్కల కాల్చేసుకొని, దాని మీదకి మనం కావాలి అంటే టొమాటో కెచప్ ఏసుకోవచ్చు. కానీ ఇది ముక్కదే కట్ చేసుకున్న తర్వాత తింటే మాత్రం నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. నేను చెప్పడం కాదు. నిజంగా చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోయే స్నాక్ ఐటెమ్ అనమాట ఇది. కాకపోతే ఈరోజు మా మోక్ష చేసి పెట్టింది నాకు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే గనక.